శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10 రోజులు సూర్యుడు వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో సూర్యుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆఫీసులో మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే ఆ రిజల్ట్ మొత్తం వేరే వాళ్ళు చూపించుకొని వేరే వాళ్ళు ప్రమోషన్ తెచ్చుకుంటారు. మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఉండదు. అలాగే ఆఫీసులో మీతో బాగా పైకి మాట్లాడుతూ వెనకాల గోతులు తీసి మిమ్మల్ని డౌన్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే 12వ స్థానం అంటే అజ్ఞాత శత్రువుల్ని అది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సూర్యుడు ఉద్యోగ కారకుడు కాబట్టి ఆఫీస్ పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. తండ్రి వైపు రిలేషన్స్ కూడా, అంటే తండ్రి తరపు బంధువులు కూడా పైకి నవ్వుతూ మీ గురించి చెడుగా మాట్లాడటం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ 12వ ఇంట్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. ఇవి చేసుకుంటే 12వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడు 1, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 1వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 4 రోజులు 12వ స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద ఈ 2 కూడా బుధుడికి ఫేవరబుల్ కాదు. అంటే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిరుద్యోగులకు ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారస్తులకు టెన్షన్స్ ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడాలంటే బుధుడిని బలోపేతం చేసుకోవాలి. కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి, గణపతికి అర్చన చేయించుకోవాలి, లేదా అష్టోత్తర పూజ చేయించుకోవాలి, ఎర్ర పూలతో చేయించుకోవాలి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హుం. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ రోజు చేయండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయండి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 11వ ఇంట్లో కర్కాటక రాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 వరకు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంటుంది, ప్రాపర్టీస్ సేల్ చేసే యోగం ఉంటుంది. అంటే ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ పొందే యోగం ఉంటుంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్స్ వీటి పరంగా లాభాలు అయితే ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు పొందటానికి ఈ 10 రోజుల్లో బలం ఉంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అప్పులు క్లియర్ చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం, తర్వాత 6 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 కూడా శుక్రుడికి చాలా ఫేవరబుల్. శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. మొదటి 4 రోజుల్లో అయితే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం చేస్తూ ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో ఉంటుంది. ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. నూతన వస్తువులు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని ఇంటికి తెచ్చుకోగలుగుతారు. తర్వాత 6 రోజులు రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది. అంటే జూలై 5 నుంచి జూలై 10 వరకు 2వ స్థానంలో శుక్రుడి వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. 2వ స్థానం అంటే అది కుటుంబ స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఆ 6 రోజుల్లో కూడా ధనలాభం పొందే యోగం ఉంది, వస్తులాభం పొందే యోగం ఉంది. శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే
స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల యొక్క సహకారం వల్ల కూడా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు, రవి బుధుడు బాలేరు. కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం, కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు, విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వుని చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా
మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.